హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతంలో 9వ స్కందము 8వ అధ్యాయంలో చివరి సెక్షన్ 27వ శ్లోకం నుంచి చూద్దాము. ఈ అధ్యాయము సగరుని యొక్క తనయులు కపిల భగవానుని ఏ విధంగా ఆ దర్శనం చేసుకొని ఆ తరువాత కపిల భగవానుడి కోపానికి ఎలా గురి అయ్యారు, ఏ విధంగా వాళ్ళు భస్మం అయిపోయారు అనేటువంటిది మనము చూసాము. సగరుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య సుమతి. సుమతి యొక్క పుత్రులు 60,000 మంది. ఈ 60,000 మంది కూడా సగరుడు చేస్తున్నటువంటి అశ్వమేధ యజ్ఞం ఏదైతే చేస్తున్నారో ఈ అశ్వమేధ యజ్ఞంలో ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలిస్తే ఆ అశ్వాన్ని తీసుకురావడం కోసం వీళ్ళు మొత్తం భూమండలం అంతా కూడా వెతకడం మొదలుపెట్టారు. ఈశాన్య దిక్కుగా వెళ్ళినప్పుడు అక్కడ కపిల భగవానుడు ధ్యానంలో ఉన్నారు. కపిల భగవానుడి దగ్గర వాళ్ళ అశ్వం ఉంది. అందుకనే ఆ అశ్వాన్ని చూసినటువంటి 60,000 మంది వెనక ముందు ఆలోచించకుండా అశ్వాన్ని దొంగిలించినటువంటి వ్యక్తి ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి బిగ్గరగా అరుస్తూ ఆయన చంపేయండి అని 60,000 మంది కూడా ఆయుధాలను పట్టుకొని చంపడానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అప్పుడు సగరుడు అప్పుడు కపిల భగవానుడు కళ్ళు తెరవగానే వీళ్ళు అగ్నికి ఆహుతైపోయారు. అయితే ఇక్కడ చెప్పేది ఏమిటి, మనకి ఆచార్యులు చెప్పేటువంటిది, ఇక్కడ శాస్త్రంలో చెప్పబడి ఉన్నటువంటిది ఏమిటి అని అంటే, భగవంతుడు ఈ విధంగా కోపాన్ని ప్రదర్శించరు. భగవంతుడు సమదృష్టి కలిగినటువంటి వాడు. అయితే అగ్ని కపిల భగవానుడు కళ్ళ నుంచి వచ్చి ఉండలేదు, వాళ్ళల్లో ఉన్నటువంటి అగ్ని వాళ్ళని దహించి వేసింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కపిల భగవానుడి అపరాధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆ అగ్ని దహించి వేయడము అనేటువంటిది జరిగింది. ఓకే. సో అయితే ఇక తనకి మొదటి భార్యకి ఉన్నటువంటి 60,000 మంది పుత్రులు కూడా ఈ విధంగా చనిపోతే ఇక రెండవ భార్య పుత్రుల్లో గొప్పవాడైనటువంటి అంశుమన్ ఏం చేశారు, ఇక తన సోదరులు ఎక్కడైతే మరణించారో అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే తను ఆ యొక్క అశ్వమేధ యజ్ఞంలో ఉపయోగించినటువంటి అశ్వాన్ని తీసుకురావడం కోసం వెళ్ళారు. కపిల భగవానుని చూడగానే ఆయన ఆయన ఇంతకు ముందు 60,000 మంది చేసినట్లు చేయలేదు. సో ఆయన కపిల భగవాను దేవాది దేవుడు అని ఒప్పుకున్నారు. కపిల భగవాను ప్రార్థిస్తున్నాడు. ఆయన దర్శనం చాలా దుర్లభమైనది అనేటువంటి విషయాన్ని ప్రార్థించారు. సో కపిల భగవాను అనేక రకాలుగా కీర్తించారు. కీర్తించిన తరువాత ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు కపిల భగవానుడు ఆ అశ్వాన్ని ఇస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు ఆ అంశుమన్ని చూడాలి. 27వ శ్లోకం. లక్ష్మీ మాతాజీ. శ్రీ శుక ఉవాచ. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. ప్రసన్న మాతాజీ. మాట వినిపించట్లేదు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, చదవండి మాతాజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఇత్తం గీతానుభావస్తం భగవాన్ కపిలో మునిః. ఇత్తం గీతానుభావస్తం భగవాన్ కపిలో మునిః. అంశుమంతం ఉవాచేదం అనుగ్రాహ్య దియా నృపా. అంశుమంతం మువాచేదం అనుగ్రాహ్య దియా నృపా. పరీక్షిన్ మహారాజా, ఈ ప్రకారము అంశుమానుడు కీర్తించగా విష్ణు అవతారమగు కపిలుడు అనుగ్రహించి అతనికి జ్ఞాన పదమును వివరించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో అంశుమానుడికి కపిల భగవానుడు జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది ఇచ్చారు. అంటే ఏమి ఇచ్చారు? జ్ఞానము, ముక్తి మార్గం తెలియజేశారు. ఓకే. నెక్స్ట్ ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు చూద్దాం. 28వ శ్లోకం భగవంతుడు మాట్లాడుతున్నారు. బిల్లవాణి మాతాజీ. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. అశ్వోయం నీయతాం వత్స పితామహ పశుస్తవః. అశ్వోయం నియతాం వత్స పితామహ పశుస్తవ. ఇమే చ పితరో దగ్ధా గజ్గాంభోర్హంతి నేతరత్. ఇమే చ పితరో దగ్ధా గజ్గాజంబో గజ్గాంభోర్హంతి
నేతరాత్. గచ్కాంబోహర్హంతి నేతరాత్. భగవానుడు పలికెను, అంశుమానుడా, యజ్ఞార్థము నీ పితామహుడు ఆపేక్షించేడి అశ్వము ఇచ్చటనే ఉన్నది, తీసుకొనుము. భస్మీభూతములైన నీ పినతండ్రులు గంగాజలము చేతనే ఉద్ధరించబడుదురు, కాని అన్యోపాయము చేత కాదు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సో చెప్పేశారు, జ్ఞానాన్ని బోధించే యజ్ఞార్థము నీ పితామహుడు ఏదైతే చేశారో, నీ పితామహుడు ఆపేక్షించినటువంటి అశ్వము ఇక్కడే ఉన్నది, దాన్ని తీసుకువెళ్ళు. ఇక ఎవరైతే నీ పినతండ్రులు భస్మం అయిపోయారో వాళ్ళని ఉద్ధరించాలి అని అంటే గంగాజలం కావాలి నీకు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. నెక్స్ట్ 29 అన్నపూర్ణ మాతాజీ. తాం పరిక్రమ్య శిరసా ప్రసాద్యాహయమానయత్. తం పరిక్రమ్య శిరసా ప్రసాద్యామానయత్. నగరస్థేన పశూనా యజ్ఞశేషం సమాపయత్. సగరస్తేన పశునా యజ్ఞశేషం సమాపయత్. పిమ్మట అంశుమానుడు కపిలమునికి ప్రదక్షిణము గావించి శిరము వంచి నమస్కరించెను. ఆ రీతి మునిని పూర్తిగా సంతుష్టుని చేసి అతడు యజ్ఞాశ్వమును తీసుకొని రాగా సగర చక్రవర్తి దాని ద్వారా మిగిలిన యజ్ఞమును పూర్తి చేశాను. హరే కృష్ణ ప్రభు. సగరుడు పుత్రుడు కాదేనా, అసమంజసుడి యొక్క పుత్రుడు. సగరుడు యొక్క పుత్రుల్లో ఒకడు అసమంజసుడు. ఓకే, నెక్స్ట్. ఓకే, సో అంశుమానుడు కపిలమునికి ప్రదక్షిణం చేసి శిరము వంచి నమస్కరించారు. సో ఆ రీతిగా భగవంతుని సంతృప్తిని పరిచి యజ్ఞాశ్వమును తీసుకొని సగర చక్రవర్తి దగ్గరికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 30వ శ్లోకం. రమ్యమాతాజీ. రాజ్యమంశు మతేన్యస్య నిస్పృహో ముక్త బంధనః. రాజ్యమంసుమతేనస్య నిస్పృహో ముక్త బంధనః. ఔర్వోపదిష్ట మార్గేణ లేభే గతిమనుత్తమాం. ఔరోమదిష్ట మార్గేణ లేభే గతుమనుత్తమాం. రాజ్యభారమును అంశుమానునికి అప్పగించి ఆ విధముగా చింతల నుండి భవబంధము నుండి వెలువడిన పిమ్మట సగరుడు ఔరముని ఉపదేశించిన పదమును అనుసరించి పరమగతిని పొందెను. శ్రీమద్ భాగవతంలోని సగరుడు తనని కపిల భగవాన్ దర్శించుట అను నవమస్కందం నందరి 8వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో సో యాక్చువల్గా ఈయన ఎవరి గురువు అండి? ఈయనకి ఔర్వముని. ఓకే, ఔర్వముని ఏం చెప్పారో అదంతా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఔర్వముని చెప్పినట్లు రాజ్యభారం మొత్తం కూడా ఎవరికి ఇచ్చేశారు? తన భవబంధాల నుంచి విడిపోయి రాజ్యభారాన్ని అప్పగించేసి అంశుమానుడికి అప్పగించేసి సగరుడు చివరికి పరమగతిని పొందడము అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్. ఇది ఈ అధ్యాయం. ఇక అంశుమానుడికి రాజ్యం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అంశుమానుడు రాజ్యాన్ని పాలిస్తున్నారు. అయితే అంశుమానుడికి ఏం చెప్పారు కపిల భగవానుడు? గంగాదేవి వల్లనే నీ యొక్క పినతండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు. గంగలో వీళ్ళ అస్థికులు కలపాలి, అప్పుడే వీళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు. గంగా జలం తడపాలి వాళ్ళ బూడిదని, అప్పుడే ఉద్ధరింపబడతారు అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈయన అంశుమానుడి యొక్క పాలన, అంశుమానుడి యొక్క వంశం అంతా కూడా ఇప్పుడు వివరిస్తున్నారు. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ చరణ్ మాతాజీ, అంశుమానుడి వంశము సమ్మరి చదువు. శ్రీకృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అంశుమానుని వంశము. ఖట్వాంగుని వరకు గల అంశుమానుని వంశచరితము ఈ అధ్యాయమున వివరింపబడినది. భగీరథుడు గంగాజలమును ధరణికి తెచ్చిన విధము కూడా ఇందు వర్ణితమైనది. అంశుమానుని తనయుడు దిలీపుడు. అతడు గంగాజలమును ఈ జగత్తునకు తెచ్చుటకు యత్నించినను విజయమును సాధింపకనే మరణించెను. దిలీపుని కుమారుడకు భగీరథుడు గంగానదిని భౌతిక జగత్తునకు తెచ్చుటకు కృత నిశ్చయుడై తత్కార్య సాధనకు కఠోర తపమును నర్చెను. గంగాదేవి అతని తపస్సుకు సంతుష్టి చెంది వరమునసగా ప్రత్యక్షమయ్యను. అంతటా భగీరథుడు పితరులను ఉద్ధరింపమని ఆమెను అడిగెను. గంగాదేవి ధరణి
ధరణికి అరుదించుటకు అంగీకరించినను 2 నిబంధనలను పెట్టెను. ఒకటి, ఆమె ప్రవాహ వేగమును అదుపు చేయగలిగిన ఒక యోగ్యుడకు పురుషుడు కావలెను. రెండవది, పాపులు గంగానదిలో స్నానమాడి పాప విముక్తులైనను ఆమె ఆ పాపమును తన యందు ఉంచుకొనగోరలేదు. ఈ 2 షరతులను విచారించి భగీరథుడు గంగాదేవితో, పరమశివుడు నీ ప్రవాహ వేగమును అదుపు చేయుటలో పూర్తిగా సమర్థుడు. ఇక విశుద్ధ భక్తులు నీ జలములో స్నానమాడినప్పుడు పాపులు వదిలిన పాపము పరిహరింపబడగలదు అని పలికెను. పిదప భగీరథుడు శివుని సంతుష్టిని చేయుటకు తపస్సును నొనరించెను. అతి సులభముగా ప్రసన్నుడయ్యేడి కారణమున శివుడు ఆశుతోషుడని పిలువబడెను. గంగాదేవి ప్రవాహ వేగమును ఆపుమని భగీరథుడు అడగగా శివుడు అంగీకరించెను. ఈ ప్రకారము గంగాజల స్పర్శచే భగీరథుని పితరులు ఉద్ధరింపబడిన వారే స్వర్గమునకు వెడలిరి. భగీరథుని పుత్రుడు శృతుడు. శృతుని తనయుడు నాభుడు. అతని తనయుడు సింధుద్వీపుడు. అతని తనయుడు ఆయుతాయువు. అతని పుత్రుడు ఋతుపర్ణుడు. ఋతుపర్ణుడు నలుని మిత్రుడు. ఋతుపర్ణుడు నలునికి ద్యూత విద్యను నేర్పి అతని వలన అశ్వవిద్యను నేర్చును. ఋతుపర్ణుని పుత్రుడు సర్వకాముడు. అతని తనయుడు సుదాసుడు. సుదాసుని పుత్రుడు సౌదాసుడు. సౌదాసుని భార్య దమయంతి లేదా మదయంతి. సౌదాసుడు కల్మాషపాదుడని కూడా తెలియబడెను. అనుష్ఠానమునందు ఏదో దోషము జరిగినందున రాక్షసుడు కమ్మని సౌదాసుని వశిష్ఠుడు శపించెను. ఒక్కనాడు అతడు అరణ్యమున సంచరించుచుండగా భార్యతో సంగమించుచున్న ఒక బ్రాహ్మణుని గాంచెను. రాక్షస రూపమును పొందియున్న సౌదాసుడు ఆ బ్రాహ్మణుని భక్షింపగోరెను. బ్రాహ్మణ పత్ని పలు రీతుల వేడుకొనినను వినక అతడు బ్రాహ్మణుని భక్షించెను. అంతటా బ్రాహ్మణ పత్ని స్త్రీతో సంగమించినంతనే నీవు మరణించెదవుగాక అని అతనిని శపించెను. అందువలన 12 తరువాత వశిష్ఠముని శాపము నుండి ముక్తుడైనప్పటికీ సౌదాసుడు సంతానహీనుడై ఉండెను. అప్పుడు సౌదాసుని అనుమతితో వశిష్ఠుడు మదయంతికి బీజ ప్రదానము చేసెను. దాని వలన ఆమె గర్భవతి అయినను పలు సంవత్సరములు ప్రసవించలేదు. అప్పుడు వశిష్ఠుడు ఆమె గర్భమును ఒక రాయితో కొట్టగా ఒక పుత్రుడు జన్మించెను. అతడే అశ్మకుడు. అశ్మకుని సుతుడు బాలికుడు. పలువురు స్త్రీలచే పరివేష్టితుడై ఉండి పరశురాముని శాపము నుండి తప్పించుకున్న కారణమున అతడు నారీ కవచుడని కూడా తెలియబడెను. సమస్త ప్రపంచము క్షత్రియ రహితమైనప్పుడు పలువురు క్షత్రియులకు అతడు మూలజనకుడయ్యెను. అందువలన అతడు ఒక్కొక్కప్పుడు మూలకుడని పిలువబడును. బాలికుని వలన దశరథుడు జన్మించెను. అతనికి ఐడవిడి వానికి విశ్వసహుడు జన్మించిరి. విశ్వసహుని తనయుడే ఖట్వాంగ మహారాజు. ఖట్వాంగుడు దేవతల పక్షమున చేరి అసురులతో పోరాడి విజయం సాధించెను. అందువలన దేవతలు అతనికి వరమునివ్వగోరిరి. కాని ఆ రాజు తనకు ఎంత ఆయువు మిగిలినదో విచారించగా కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉన్నట్లు తెలియవచ్చెను. అంతటా అతడు వెంటనే స్వర్గలోకమును వీడి విమానములో తన పురమునకు వచ్చెను. ఈ భౌతిక జగత్తునందల సమస్తము తుచ్చమని ఎరింగిన వాడి అతడు దేవదేవుడగు శ్రీహరి ఆరాధనలో పూర్తిగా నియుక్తుడయ్యను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగీరథుడు గురించి ఆ తరువాత వంశంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి అందరి గురించి కూడా తెలియజేస్తున్నారు. అంశుమానుడి యొక్క వంశం అంతా కూడా ఇందులో రావడం అనేటువంటిది జరిగింది. అంశుమానుడు పాలన చేస్తున్నారు. అంశుమానుడి పుత్రుడు అంశుమానుడి యొక్క పినతండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ట్రై చేశారు, అవ్వలేకపోయింది. సో తరువాత ఆయన పుత్రుడు అనేటువంటి భగీరథుడు ట్రై చేస్తే ఇదంతా కూడా జరగడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ 1వ శ్లోకం. సునీత మాత. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. అంశుమాంస తపస్తేపే గజగానయన కామ్యయా. గంగానయన కామ్యయ. అంశుమాంస తపస్తేపే గంగానయన కామ్యయా. కాలం మహాంతం నాశక్నోతి నోత్తతః కాలేన సంస్థితః. కాలం మహాంతం నాశక్నో తతః కాలేన సంస్థితః. భావము. సుఖదేవ గోస్వామి పలికెను. అంశుమానుడు తమ పితామహుని వలె దీర్ఘకాలము తపమాచరించెను. అయినను గంగను ఈ భౌతిక జగత్తునకు తీసుకొని రాజాలక అతడు పిమ్మట కాలక్రమమున మరణించెను. హరే కృష్ణ ప్రభుజీ. అంశుమానుడు ప్రయత్నం చేశారు.
అంశుమానుడు ప్రయత్నం ఎందుకు చేశారు? గంగాదేవిని తీసుకురావాలని. ఎందుకంటే కపిల భగవానుడు చెప్పారు, గంగాదేవే మీ వాళ్ళని పవిత్రం చేస్తుంది, గంగాదేవి వాళ్ళని వాళ్ళు ఉద్ధరింపబడతారు, వాళ్ళు అప్పుడే స్వర్గానికి పోతారు. సో అయితే గంగాదేవిని తీసుకురావడం కోసం అంశుమానుడు ప్రయత్నం చేశాడు. కాలక్రమంలో ఆయన గంగాదేవిని కిందికి తీసుకురాకముందే ఆయన మరణించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 2వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరుమాత. దిలీపస్తత్సు తప్త వధశక్తః కాలమేవాన్ దిలీపత్తస్య తస్తా ద్వాదశక్త కాలమేయివాన్ భగీరథస్తస్య సుతేస్తే ఏపేత్సా సుముహత్తపః భగీరథస్తస్య సతసేపే ససుమహత్తపః. అంశుమానుని వలె అతని పుత్రుడు దిలీపుడు గంగను ఈ భౌతిక జగత్తుకు తెచ్చుట యందు అసమర్థుడై కాలక్రమమున మరణించెను. పిదప అతని పుత్రుడగు భగీరథుడు గంగను తెచ్చుటకు కఠోరముగు తపస్సును నర్చెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. అంశుమానుడు మరణించారు. అంశుమానుడు పుత్రుడైనటువంటి దిలీపుడు కూడా ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది. దిలీపుడు చేసినటువంటి ప్రయత్నంలో కూడా ఆయన విజయాన్ని సాధించలేదు. ఆయన కాలక్రమంలో గంగని భూమి మీదకి తీసుకురావక ముందే ఆయన కూడా మరణించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత దిలీపుడు పుత్రుడైనటువంటి భగీరథుడు ప్రయత్నం చేస్తున్నారు గంగని తీసుకురావడం కోసం. కఠోరమైనటువంటి తపస్సుని చేస్తున్నారు. నెక్స్ట్ 3వ శ్లోకం. రమేష్ ప్రభు. దర్శయామాస తం దేవి ప్రసన్న వరదాస్మితే దర్శయామాస తం దేవి ప్రసన్న వరదాస్మితే ఇత్యుక్తః స్వమభిప్రాయం శశంసావనతో నృపః. ఇత్యుక్తా సమభిప్రాయం శంసంసావనతో నృపః. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ శరణమట. పిదప గంగాదేవి భగీరథుని ఎదుట ప్రత్యక్షమై అతనితో, నీ తపస్సు చే నేను మిగులు ప్రసన్నురాలనైతిని. నీవు కోరిన వరమును వసుకుటకు నేనిప్పుడు సిద్ధముగా ఉన్నాను అని పలికెను. గంగాదేవి ఆ విధముగా పలికినంతట రాజు ఆమెకు శిరము వంచి నమస్కరించి తన కోరికను తెలుపెను. భాష్యం బై శ్రీల ప్రభుపాద. జయ శ్రీల ప్రభుపాద. కపిల మునిని అగౌరవపరిచిన కారణమున భస్మీభూతులైన తన పితరులను ఉద్ధరించుటయే ఆ రాజు యొక్క కోరికై ఉండను. హరే కృష్ణ. భగీరథుడు చేసిన తపస్సుకు మెచ్చినటువంటి గంగాదేవి భగీరథుడి ఎదుట ప్రత్యక్షమై, నీ తపస్సుతోటి నేను చాలా ప్రసన్నురాలనయ్యాను, నీ కోరినటువంటి వరమును ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను అని గంగాదేవి పలికింది. అప్పుడు భగీరథుడు శిరస్సు వంచి నమస్కరించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు రాజులు ఎలా ఉన్నారో చూడండి. ఇప్పుడు రాజుల్లాగా అప్పుడు రాజులు లేరు. తనకంటే ముందు ఉన్నటువంటి రాజు సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం తరువాత రాజులందరూ కూడా కృషి చేస్తారు. ఇప్పుడు ఆయన ఎజెండా వేరు, మన ఎజెండా వేరు. ఆయన చేసిన దాన్ని కూలగొట్టడం ఇప్పుడు లేదు అంటే ఆయన చెయ్యింది చేయాలి అనుకోవడం, చేసిన దాన్ని చెయ్యకుండా ఉండడం ఇప్పుడు చేసేటువంటి రాచరిక పాలన. ఇప్పుడు పాలన అలా ఉంది. మనకంటే ముందు ఉన్నటువంటి మంత్రులు, ముందు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చేసినటువంటి వాడిని ఇప్పుడు నేను చేశాను అనుకోండి, నాకెలా పేరు వస్తుంది? పేరు వాళ్ళకు వస్తుంది అని అనుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు. కానీ చూసారా, భగీరథుడు తండ్రి వీళ్ళందరూ కూడా సగరుడు యొక్క పుత్రుడు అయినటువంటి సగరుడు యొక్క అంశుమానుడు ఏమైతే చేయాలనుకున్నారో అదే నెక్స్ట్ 2 తరాల వరకు కూడా చేయాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు గంగాదేవి మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ 4వ శ్లోకం. రామారావు ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. కోపి ధారయితా వేగం పతన్యామే మహీతలే. కోపి ధారయితా వేగం పతంచామే మహీతలే. అన్యతా భూతలం భిత్వా నృపయాస్యే రసాతలం. అన్యథా భూతలం భిత్వా నృపయాస్మే రసాతలం. గంగాదేవి పలికెను,
నేను ఆకాశం నుండి ధరణీతలంపై పడినప్పుడు జల ప్రవాహం నిక్కముగా అతి వేగంగా నుండును. ఆ వేగమును భరించు వ్యక్తి ఎవడు? నా వేగమును భరింపజాలనుతో నేను భూతలమును చీల్చుకొని పాతాళమును ప్రవేశింపగలను. హరే కృష్ణ ప్రభుజీ. సో నేను ఎక్కడుంటాను? ధరణీ తలంలోనికి రావాలి అని అంటే నా ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. ఒక్కసారి నేను ధరణి మీదకి వచ్చాను అని అంటే ఆ ఫోర్స్ కి పాతాళం వరకు వెళ్ళిపోతుంది. ఓకే, చీల్చుకొని. సో అంత ఫోర్స్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 5వ శ్లోకం రాధారాణి మాతాజీ. కించాహం న భువం యాస్యే నరా మయ్యాం మృజంత్యఘం. హరే కృష్ణ ప్రభు. కిం చాహం న భువం యస్యే నరా మయ్యా మృజంత్యఘం. మృజామి తదఘం క్వాహం రాజంస్తత్ర విచింత్యతాం. మృజామి తదఘం క్వాహం రాధం శస్త్ర విచింత్యతాం. రాజా, నేను ధరణికి పోవ నిశ్చయించలేదు. ఏలయన అచట జనులు తమ పాద ప్రక్షాళన కొరకు నా జలం నందు స్నానం చేయదురు. ఆ పాపమంతయు ప్రోగుబడినప్పుడు నేనెట్లు దాని నుండి బయటపడగలను? ఈ విషయం నీవు సావధానంగా ఆలోచించుము. భాష్యం. భగవద్గీత 18.66 యందు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లా పలికెను: సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మం ధరించి కేవలం నన్ను శరణు పొందుము. నిన్ను సమస్త పాపం నుండి నేను ముక్తిని గావించును. భయము నుండకుము. దేవదేవుడు సూర్యుని వలె పవిత్రుడు కనుక ఎవరి పాపమైన స్వీకరించి దాన్ని ప్రతిఘాతము చేయగలడు. సూర్యుడు ప్రపంచమందరి కాలుష్యంచే ఎన్నడూ మైలపడడు. తేజస్యాసాం నా దోషాయ వహ్నేహి సర్వభుజో యథ. భాగవతము 10.33.29 పరమ శక్తిమంతుడైన వాడు ఎటువంటి పాపం చేతను ప్రభావితుడు కాదు. కానీ తన యందు స్నానమాడి జనుల వల్ల కలిగేది పాపభారమునకు గంగాదేవి భయపడుచున్నట్లుగా ఇచ్చట మనం గాంచుతున్నాము. అనగా భగవంతుడు తప్ప వేరెవ్వడును తన పాపములు గాని ఇతరుల పాపములను గాని హరింపజాలడని ఈ విషయం సూచించున్నది. గురువు శిష్యుని స్వీకరించిన తర్వాత అతని పూర్వ పాపములు కూడా స్వీకరించవలసి వచ్చింది. అందువల్ల ఈ పాప భారముచే గురువు పూర్తిగా కాకపోయినను కొద్దిగా నైనను నష్టము అనుభవించవలసి వచ్చును. కనుక మంత్రదీక్ష అనంతరం శిష్యుడు పాపకర్మ చేయక అత్యంత సావధానుడై ఉండవలెను. కరుణాంతరంగా గురుదేవుడు శిష్యుని స్వీకరించి అతని పాప ఫలంగా పాక్షికంగా కష్టం అనుభవించడు. కానీ భక్తవత్సలుడగు శ్రీకృష్ణుడు తన మహిమలను ప్రచారం చేయుటలో నియుక్తుడైన సేవకుని యొక్క సమస్త పాప భారమును ప్రతిహాతం కావించును. చివరకు గంగాదేవి కూడా జనుల వలన కలిగేది పాప భారమునకు భయపడి దాన్ని హరించుడు ఎట్లా అని చింతించాను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. నేను భూమి మీదకి వస్తాను, కానీ నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎవరైతే నా గంగా జలంలో స్నానం చేస్తారో వాళ్ళందరూ పవిత్రులైపోతారు. వాళ్ళ పాపాలన్నీ కూడా గంగలో వదిలేయడం జరుగుతుంది. మరి గంగలో వదిలేసినప్పుడు ఆ పాపాలను నేను భరించడానికి సిద్ధంగా లేను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే గంగాదేవి గంగలో స్నానం చేసినటువంటి వాళ్ళందరూ పవిత్రులు అవుతారు, కానీ గంగ అపవిత్రం అవుతుంది. గంగలో స్నానం చేసిన వాళ్ళందరూ పవిత్రులు అవుతారు, కానీ పవిత్రులైనటువంటి వాళ్ళ యొక్క పాపాల యొక్క ఫలాలు గంగకు అంటుతాయి. ఏ విధంగా అయితే ఒక గురువును పొందినటువంటి శిష్యుడు తన పాపాలన్నిటినీ గురువుకు అప్పగించినట్టు గంగలో స్నానం చేసినటువంటి వాడు కూడా తన పాపాలన్నిటినీ గంగకు అప్పగించేస్తాడు. మరి అంటే ఇప్పుడు గంగాదేవి ఏముంటుంది? ఈ పాపాలన్నీ నాకు వస్తే నేను భరించలేని ఈ పాపాలన్నిటినీ నేను స్వీకరించను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ గురువు ఏం చేస్తారు? పాపాలన్నీ నేను తీసుకున్నా పర్లేదు, నా శిష్యుడికి పాప ఫలాల నుంచి విముక్తి చేస్తాను అని అంటారు. అలా చేసినప్పుడు మన పాపాలన్నీ గురువు తీసుకొని మన పాపాల ఫలాలను గురువు అనుభవిస్తారు. ఎంతో కొంత, పూర్తిగా కాకపోయినా కొంతైనా అనుభవిస్తారు. అందుకనే గురు మహారాజు చెప్తూ ఉంటారు, మీరందరూ తప్పులు చేయకండి, మీరందరూ నియమ నిబంధనలను పాటించండి. ఎప్పుడైతే మీరు పతనం చెందుతారో మీ పాపాలన్నీ నాకు వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ
దీక్ష తీసుకుని ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా గురువే స్వీకరిస్తారు. కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పాపాలు చేస్తూ పోతున్నాం అనుకోండి, వాటి ఫలాలన్నీ కూడా గురువు మీద పడుతూ ఉంటాయి. ఇక ఆయన కేవలం కృష్ణ ప్రచారం కోసం మాత్రమే నియుక్తమై ఉన్నారు కాబట్టి, భగవత్ సేవలో ఉన్నారు కాబట్టి, పైగా మనలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించాలి అని అనుకుంటున్నారు కాబట్టి వైష్ణవులుగా మార్చి, కాబట్టి కృష్ణుడి యొక్క కృప అనంతంగా ఆయన మీద ఉంటుంది కాబట్టి కృష్ణుడు ఆ గురువుని కాపాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, గంగాదేవి కూడా స్వీకరించను అన్నటువంటి పాపాలని గురువు స్వీకరిస్తున్నారు, గురువుని కృష్ణుడు కాపాడుతున్నారు. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే మనం అందరం కూడా ఏ విధంగా అయితే మన గురువు కృష్ణుడికి శరణాగతులు అయ్యారో ఆ విధంగా మనం కూడా కృష్ణుడికి శరణాగతులం అవ్వాలి. అప్పుడు ఏ విధంగా అయితే కృష్ణుడికి శరణాగతుడైనటువంటి గురువు యొక్క పాపాలన్నింటినీ ఏ విధంగా అయితే తొలగించేస్తున్నారో భగవంతుడు, ఆ విధంగా మనం కూడా ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతులం అవుతామో అప్పుడే మన పాపాల నుంచి కూడా మనం విముక్తులం అవుతాము, గంగలో స్నానం చేసిన దానికంటే ఎక్కువ. అయితే గంగాదేవి మాత్రం పాపం తీసుకోవడం. అందుకనే అందరూ కూడా ఎవరిని పడితే వాళ్ళని శిష్యులుగా అంగీకరించరు గురువులు. ఓకే, మనం అందరం కూడా గురువుని పొందాలి అనుకొని గురువు దగ్గరికి వెళ్ళిపోతే గురువు శిష్యుడికి ఏమి ఇచ్చేసారు, గురువు ఏమి శిష్యుడిగా స్వీకరించరు. సో మనం అందరం నియమ నిబంధనలు పాటిస్తున్నామా లేదా అని అనేక రకాలైన పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేసి మనకి ఇంటర్వ్యూ చేసి, సో పర్వాలేదు వీడు పాపాలు చేయట్లేదు, నియమ నిబంధనలన్నీ పాటిస్తున్నాడు అనేటువంటి నమ్మకం కలిగినప్పుడు అప్పుడు గురువు దీక్ష ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది. లేదంటే కనుక ఎవరికి పడితే వాళ్ళకి దీక్ష ఇచ్చేస్తే అందరి పాపాలు ఆయనకు వచ్చేస్తాయి. కాబట్టి మన సాంప్రదాయంలో గురువులు కొంతమందికి మాత్రమే, ఎంతో కాలం పాటు సాధనలో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే, ఆ సాధనలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ నియమ నిబంధనలను కంటిన్యూ చేస్తారు, వాళ్ళు మాత్రమే పాపాలు చెయ్యరు అనేటువంటి నమ్మకం కుదిరినప్పుడు అప్పుడు వాళ్ళకి దీక్ష ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది. మన అదృష్టం, మన గురు మహారాజుకి మన అందరి మీద చాలా కృప ఉంది. ఆయన ఎవరు మనం రికమెండ్ చేస్తే చాలు ఆయన దీక్ష ఇచ్చేస్తారు. శిక్షా గురువులు రికమెండ్ చేస్తే చాలు ఆయన దీక్ష ఇచ్చేస్తారు. కానీ ఇతర గురు మహారాజులు అలా చేయరు. ఓకే, మన గురు మహారాజు జయపతాక స్వామి మహారాజు చేసినట్లు మిగిలిన గురు మహారాజులు అందరూ కూడా అలా చేయరు. సో వాళ్ళు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కూడా గురు మహారాజుని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ నాకు దీక్ష ఇవ్వండి అని అంటే ఇప్పటికీ కూడా దీక్ష పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, వేరే గురు మహారాజు దగ్గర ఉన్నటువంటి శిష్యులు. ఓకే, దీక్ష తీసుకోకుండా మనకంటే సీనియర్ డివోటీస్ కూడా ఇంతవరకు కూడా దీక్షను పొందలేదు. కేవలం గురు మహారాజు యొక్క కృప మన మీద అలా ఉంది. అందుకనే జయపతాక స్వామి మహారాజుకి అందరికంటే కూడా శిష్యులు ఎక్కువ, 60,000 మందికి పైన శిష్యులు ఉన్నారు. మిగిలిన ఏ గురువు మహారాజుకి కూడా అలా లేరు. ఎందుకంటే గురు మహారాజు యొక్క కృప మనందరి మీద కూడా అంత గొప్పగా చూపిస్తున్నారు కాబట్టి. సో ఈ పాప భారాన్ని నుంచి భయపడి ఇప్పుడు గంగాదేవి నేను భూమి మీదకి రావడానికి ఇష్టపడట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ భగీరథుడు ఏం చెప్తున్నారు చూద్దాం. శ్రీదేవి మొదటి. హరే కృష్ణ. శ్రీ భగీరథ ఉవాచ. శ్రీ భగీరథ ఉవాచ. సాధవో న్యాసిన శాంత బహ్మిష్ట లోక పావన. సాధవో న్యాసిన శాంత బ్రహ్మిష్ట లోక పావనాః. హరంత్యఘం తేంఘ సాంగాత్ తేష్వాస్తే హ్యఘవిద్ధరి. హరంత్యఘం తేంఘ సంగాత్ తేష్వాస్తే హ్యఘవిద్ధరి. భగీరథుడు పలికెను, భక్తి యోగం వలన సాధుజనులై భౌతిక వాంఛారహితమైన సన్యాసాశ్రమం నందున్న వారు మరియు వేద చోదితమగు ధర్మములను పాటించుటలో నిపుణులగు విశుద్ధ భక్తులు మహిమాన్వితులు పవిత్రాచరణులై పతితులను ఉద్ధరించ సమర్థులయ్యుందురు. అట్టి విశుద్ధ భక్తులు సమస్త పాపములను హరించు శ్రీహరిని తమ హృదయ కుహరములలో సదా నిలుపుకొని ఉండేది కారణమున వారు నీయందు స్నానమాడినప్పుడు ఇతర జనుల వలన కలిగడి పాపభారము నిక్కముగా ప్రతిహతము కాగలదు. భాష్యము. గంగానది ఎందు ఎవరైనా స్నానము చేయవచ్చును. అందువలన దానెందు పాపలేగాక హరిద్వారం వంటి పుణ్యక్షేత్రములలో సాధువులు భక్తులు కూడా స్నానము చేదురు. భక్తులు సన్యాసాశ్రమం నందున్న సాధువులు గంగనేనను ఉద్ధరింప సమర్థులయుందురు. తీర్థి కుర్వంతి తీర్థాన్ని స్వాంతస్తేంద గదాభృత. భాగవతము 1.13.10 నందున్నది. సాధు పురుషులు తమ హృదయ కుహరములలో సదా శ్రీకృష్ణ భగవాన్ని నిలుపుకొని ఉందురు కనుక పుణ్యక్షేత్రముల యొక్క పాపమును చక్కగా ప్రక్షాళనము చేయగలరు. కనుక జనులు సాధు పురుషులను తప్పక
గౌరవింపవలెను. వైష్ణవుని గాని సన్యాసిని గాని దర్శించినంతనే వందనము కావించవలను. ఒకవేళ ఆ ప్రకారము గౌరవించుటలో మరచినచో మనుజుడు ఒకరోజు ఉపవసించవలనని వేదాదేశము కలదు. అనగా భక్తుని ఎడా సాధు మహాత్ముని ఎడా అపరాధములు జరగకుండా ప్రతి ఒక్కడు అత్యంత సావధానుడై ఉండవలను. ప్రాయశ్చిత్త విధానములు అనేకములు ఉన్నను మనుజుని పాపములు పూర్తిగా ప్రక్షాళనము చేయుటకు అవి సరిపోవు. అజామిళుని చరితమును తెలుపబడినట్లు కేవలము భక్తి యోగము ద్వారానే మనుజుడు పాప ప్రక్షాళనము చేసుకొనగలడు. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణా అగం దున్వంతి కార్త్నేన నీహారమివ భాస్కరః. శ్రీకృష్ణుని ఎడ పరిపూర్ణమగు విశుద్ధ భక్తి యోగమును చేపట్టిన అరుదైన వ్యక్తియే తిరిగి చిగురించడి అవకాశం లేకుండా పాపమును కలుపును పెరికివేయగలడు. సూర్యుడు తన కిరణములచే పొగమంచును శీఘ్రమే నశింపచేయు రీతి అతడు కేవలము భక్తితో సేవ ద్వారా ఆ కార్యమును సాధించగలడు. భాగవతము 6.1.15. మనుజుడు భక్తుని రక్షణలో నిలిచి శ్రద్ధతో ఆ మహనీయుని సేవించినచో అట్టి భక్తి యోగ విధానముచే అతడు నిక్కముగా పాపమును పరిహరింపకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భగీరథులు సమాధానం చెప్తున్నారు. గంగాదేవికి ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ చెప్పారు. ఒకటి, నా ప్రవాహం చాలా ఫోర్స్ గా ఉంటుంది. ఆ ఫోర్స్ గా ఉన్నటువంటి ప్రవాహం ఏమవుతుందంటే పైనుంచి కింద పడినప్పుడు భూమి మీద నిలబడను నేను. ఓకే, భూమిని చీల్చుకొని పాతాళం వరకు వెళ్ళిపోతాను నేను. సో అంత ఫోర్స్ గా ఉంటుంది నా ప్రవాహము అనేటువంటిది మొదటిగా చెప్పారు. ఇక రెండవది, ఒకవేళ నువ్వు ఏదో ఒక రకంగా చేసి నన్ను భూమి మీద నిలబెట్టినా ఆ భూమి మీద పాపులు నా దగ్గర స్నానం చేస్తారు కాబట్టి పాపాలు అన్నీ కూడా నాకు అంటుతాయి. అందుకు నాకు సుముఖంగా లేదు, నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ విధంగా 2 ప్రాబ్లమ్స్ తెలియజేశారు. అయితే రెండవ ప్రాబ్లంకి ఇక్కడ సొల్యూషన్ ఇస్తున్నారు భగీరథుడు. సో భగీరథుడు చెప్తున్నటువంటి సమస్యకి పరిష్కారంలో ఏం చెప్తున్నారు అనంటే భక్తుల యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. ఓకే, అయితే గంగాదేవి సమస్త పాపుల యొక్క పాపాలను మాత్రం క్లీన్ చేయగలుగుతుంది. కానీ భక్తులు గంగాదేవి యొక్క పాపాలను కూడా స్వీకరిస్తారు, గంగాదేవిని కూడా పవిత్రం చేయగలరు. గంగాదేవి పాపుల్ని పవిత్రం చేయగలిగితే గంగాదేవిని భక్తులు పవిత్రం చేస్తారు అనేటువంటి విషయం చెప్తుంది. అది భక్తుల యొక్క ఉత్తమమైనటువంటి స్థానం. అందుకనే భగవంతుడికి శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు. భగవంతుడికి శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు గంగను కూడా పవిత్రం చేయగలరు. సో అందుకనే ఇక్కడ భగీరథుడు చెప్తున్నారు, శుద్ధ భక్తులు వచ్చి నీలో స్నానం చేసినప్పుడు నీకు పాపుల వలన కలిగినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అది సో ఇలాంటి ఒక వైష్ణవులు, ఇలాంటి ఒక శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ మనం అపరాధం చేయకూడదు. వాళ్ళని చూడగానే మనం నమస్కారం తెలియచేయాలి, సాష్టాంగం చేయాలి, దండవత్ ప్రణామాలు చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రతి గౌరవం కూడా ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి అపరాధం చేయకూడదు. ఎందుకంటే అలాంటి వాళ్ళే మన పాపాలన్నింటినీ కూడా పవిత్రం చేస్తున్నారు, మనల్ని అందరినీ కూడా పవిత్రులుగా పుణ్యాత్ములుగా మారుస్తున్నారు వాళ్ళు కాబట్టి సో మనము పాపాలు అనేటువంటివి, పాపపు చిగురులు కూడా రాకూడదు మనలో. అలా రాకుండా చూసుకోవాలి. శుద్ధ భక్తులు అలా చూసుకుంటారు. సో అలాంటి శుద్ధ భక్తులు మాత్రమే, అంటే కొంచెం కూడా పాపం లేనటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళని పవిత్రం చేయగలరు, గంగాదేవిని కూడా పవిత్రం చేయగలరు అని చెప్తున్నారు. కాబట్టి భక్తి యోగంలో ఉండడం అనేటువంటిది ఉత్తమం. అజామిలుడి చరిత్ర కూడా మనకు అదే తెలియజేస్తుంది. అజామిలుడు పాపాలు చేశారు, భక్తి యోగంలోకి వచ్చారు. భక్తి యోగంలోకి వచ్చిన తర్వాత పవిత్రుడు అయిపోయాడు. సో ఆయన కూడా ఎక్కడికి వెళ్ళారు? హరిద్వార్ వెళ్ళిపోయారు. హరిద్వార్ వెళ్ళి కేవలం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుడిని ధ్యానిస్తూ ఉండిపోయారు. అందుకని 12 సంవత్సరాలలోనే ఆయనకి ముక్తి రావడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 7వ శ్లోకం రామకృష్ణ ప్రభు. ధారయిష్యతి తే వేగం రుద్రస్త్వాత్మా శరీరిణాం. ధారయిష్యతి తే వేగం రుద్రస్తాత్మా శరీరిణాం. యస్మిన్నోతమిదం ప్రోతం విశ్వం షాటీవ తంతుషు. యస్మిన్నోమిదం ప్రోతం విశ్వం షాటీవ తస్తుషు. వస్త్రము నందు దారములు ఓతప్రోతమై యున్నట్లు ఈ సమస్త విశ్వము దేవదేవుని శక్తి యందు ఓతప్రోతమై ఉన్నది. అట్టి భగవానుని అవతారమగు శివుడు దేహధారియగు జీవుని యందు పరమాత్మునికి
ప్రాతినిధ్యమై ఉన్నాడు. అతడు నీ ప్రవాహ వేగమును తన శిరమున భరించగలడు. భాష్యమై శ్రీల ప్రభుపాదికి జై. గంగాదేవి శివుని శిరమున నిలిచి ఉండును. తన వివిధ శక్తులచే విశ్వమును భరించడి దేవదేవుని యొక్క అవతారమే శివుడు. అట్టి పరమశివుని గూర్చి బ్రహ్మ సంహిత యందు ఇట్లు వర్ణింపబడినది. క్షీరం యదా దధి వికార విశేష యోగాత్ సంజాయతే నహి తథా పృథగస్తి హేతోః యః శంభుతామపి తథా నముపైతి కార్యాత్ గోవిందం ఆదిపురుషం తమహం భజామి. పెరుగు తోడు పెట్టినప్పుడు పాలు పెరుగుగా మారును, కానీ వాస్తవమునకి పెరుగు క్షీరమే కాని అన్యము కాదు. అదే విధముగా దేవదేవుడగు గోవిందుడు కొన్ని ప్రత్యేకమగు భౌతిక కలాపముల కొరకు శివుని రూపమును ధరించును. అట్టి ఆది పురుషుడగు గోవిందుణ్ణి నేను భజింతును. పెరుగు క్షీరము కానప్పటికీ అదే సమయమున క్షీరము కూడా అయిన భావనలో శివుడు దేవదేవునితో సమానమై ఉన్నాడు. ఈ భౌతిక జగత్తు కొరకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, శివుడు అనేటి మూడు గుణావతారములు ఉన్నవి. శివుడు విష్ణు యొక్క తమో గుణ అవతారము. భౌతిక జగత్తు ప్రధానముగా తమో గుణమై యుండును. అందువలన దారములతో ఓతప్రోతమైన వస్త్రమును బోలెడి విశ్వమునకు శివుడు ఓతప్రోతమై ఉన్నాడు. హరే కృష్ణ. భౌతిక విశ్వంలో శివుడు లేకుండా భౌతిక విశ్వం లేదు. ఓకే, అయితే ఇక్కడ మొదటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేశారు. మొదటి ప్రాబ్లం ఏమిటి? నేను అపవిత్రం అయిపోతాను అనేటువంటి దానికి. నువ్వేమీ అపవిత్రం కాదు, నిన్ను పవిత్రం చేయడానికి శుద్ధ భక్తులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు శ్లోకంలో తెలియజేశారు. ఇప్పుడు రెండవ ప్రాబ్లం ఏంటి? ఆమె ప్రవాహ వేగాన్ని అడ్డుకునేటువంటి వ్యక్తి కావాలి. ఆయన ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది, దాన్ని అడ్డుకోవాలి. దానికి శివుడు ఉన్నారు. శివుడు స్వయంగా భగవంతుడి యొక్క అవతారం కాబట్టి తప్పకుండా శివుడు మీ యొక్క ప్రవాహాన్ని నిలువరింపగలరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే శివుడి గురించి తెలియజేస్తున్నారు ఇక్కడ బ్రహ్మ సంహితలో ఏం తెలియజేశారు అనేటువంటి విషయం. యాక్చువల్గా పాల నుంచి పెరుగు వస్తుంది, అలా అని పెరుగు పాలు కాదు, అలా అని పాలు లేకుండా పెరుగు లేదు. సో ఒక రకంగా చూస్తే పెరుగు పాలు, పెరుగులో ఉంది కూడా పాలే, పాలు లేకపోతే పెరుగు ఉండదు. అలానే పెరుగు పాలు ఒకటి కాదు. ఆ విధంగా భగవంతుడి యొక్క అవతారాలే గుణావతారాలలో ఒకటైనటువంటి శివుడు కూడా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భగవంతుడి యొక్క గుణావతారాలు. ఒకళ్ళు సత్వగుణం, ఒకళ్ళు రజోగుణం, ఇంకొకళ్ళు తమో గుణానికి అధిపతులు. అయితే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా తమోగుణయుతమైనటువంటిది. ఇలాంటి తమోగుణయుతమైనటువంటి దానికి తమోగుణ అధిపతి ఎవరు అంటే శివుడు. కాబట్టి శివుడి యొక్క ఆధ్వర్యంలోనే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఉంది. అందుకని శివుడి యొక్క ఆధ్వర్యంలోనే పార్వతీదేవి. పార్వతీదేవికి శివుడు భర్త. ఓకే, అంటే ఈ భౌతిక విశ్వానికి శివుడు భర్త. సో ఈ విధంగా ఏ విధంగా అయితే వస్త్రంలో దారాలు ఏ విధంగా అయితే అల్లబడి దారాలు లేకుండా వస్త్రం ఉండదో, ఆ విధంగా శివుడు లేకుండా భౌతిక విశ్వం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 8వ వర్షంలో సూర్యకుమారి మాతాజీ. ఇత్యుక్త్వా సన్ నృపో దేవం తపసాతోషయత్ శివం. అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇత్యుక్త్వా సన్ నృపో దేవం తపసాతోషయత్ శివం. ఇత్యుక్త్వా సన్ నృపో దేవం తపసాతోషయత్ శివం. కాళేనాల్పీయ సారాజం తస్యేశాశ్వతుష్యత. కాళేనాల్పీయ సారాజం తస్తే శాశ్వతుష్యత. ఈ విషయమును చెప్పిన పిమ్మట భగీరథుడు తపస్సుచే శివుని సంతుష్టుని చేశాను. పరీక్షిత్ మహారాజా, శివుడు అతి శీఘ్రముగా అతనికి ప్రసన్నుడయ్యెను. అశ్వతుష్యత అను పదము శివుడు అతి శీఘ్రముగా ప్రసన్నుడయ్యని సూచించుచున్నది.
అందువలన శివునికి అశుతోషుడను వేరొక నామం ఉన్నది. శివుడు ఎవరికైనాను అతి శీఘ్రముగా వరములనిచ్చెను. ఆ వ్యక్తి పురోగమించున లేక పతనం చెందున అన్నది విషయమును అతడు పట్టించుకొనడు. అందువలన లౌకికులు శివుని పట్ల అనురక్తులగుదురు. భౌతిక సుఖం అనగా దుఃఖావస్థ యొక్క మరొక కోణమే అని ఎరిగినప్పటికీ లౌకికులు దానిని కోరిన వారే శివుని ఆరాధింతురు. లౌకికులు సాధారణంగా బహుదేవతారాధకులై ఉండటను మనము గాంచవచ్చును. ముఖ్యంగా వారు శివుని దుర్గాదేవిని ఆరాధింతురు. వారు ఆధ్యాత్మిక సుఖమును ఎన్నడను కోరరు. దాదాపుగా దానిని గూర్చి వారికి తెలియదు. కానీ మనుషుడు నిజముగా ఆధ్యాత్మిక సుఖమును కోరినచో విష్ణువును తప్పక ఆశ్రయించవలను. భగవద్గీత 18.66 యందు ఆ దేవదేవుడు స్వయముగా ఇట్లు ఆదేశించుచున్నారు: సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. నేను సమస్తమగు పాపముల నుండి నేను ముక్తిని గావింతును, భయమును అందకము. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడైతే ఈ మాట చెప్పేసారో శివుడు మిమ్మల్ని మీ ప్రవాహాన్ని అడ్డుకుంటారు అనేటువంటి విషయం చెప్పారో ఇంకప్పుడు శివుణ్ణి ఒప్పించడం కోసం భగీరథుడు తపస్సు చేశారు. సో శివుణ్ణి ఒప్పించడము అనేటువంటిది చాలా సులువైన పని. ఎందుకంటే శివుడు అశుతోషుడు అని కూడా అనబడ్డారు. ఎందుకంటే ఎవరైనా సరే శ్రద్ధతో శివుడి కోసం పూజ చేస్తే శివుడు వెంటనే ప్రసన్నం అయిపోతారు. శివుడు మన కోరికలను వెంటనే తీర్చేస్తారు. అందుకని ఆయన అశుతోషుడు. అయితే శివుడు ఈ భౌతిక విషయంలో ఎవరికైనా సరే ఎలాంటి కోరికలు తీర్చినా కానీ ముక్తిని మాత్రం ప్రసాదించలేరు. ఆధ్యాత్మిక ఆనందాన్ని మాత్రం ఇవ్వలేరు. అమరత్వాన్ని మాత్రం ఇవ్వలేరు. అమరత్వాన్ని ఇవ్వడం అంటే మళ్ళీ జన్మ మృత్యువు అనేటువంటిది లేకుండా ఉండడం, దాన్ని ఇవ్వలేరు. సో అందుకనే ఇంతకు ముందు ఎంతో మంది అసురులు శివుడి కోసం చేసినటువంటి తపస్సులన్నీ ఫలించినా కానీ వాళ్ళు అమరులుగా ఉండలేదు, వాళ్ళు ముక్తిని సాధించలేదు. కాబట్టి శివుడు అశుతోషుడే అయినప్పటికీ, ఎంత శీఘ్రంగా వరాలు ఇచ్చినప్పటికీ, ఆయన ఇచ్చినటువంటి వరాలు తాత్కాలికమైనటువంటి వరాలు. అవి భౌతిక విశ్వంలో ఉన్నంత వరకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ అవి శాశ్వతంగా, ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక విశ్వంలో ఏదైనా సరే ఎలా శాశ్వతంగా ఉంటుందో అలా ఉండదు. శివుడు వరం ఇచ్చే ముందు నేను ఎవరికైతే వరం ఇస్తున్నానో వాళ్ళకి ఇది ఆధ్యాత్మికంగా పురోగమింపజేస్తుందా, ఆధ్యాత్మికంగా పతనం చేసేలా చేస్తుందా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఆ వ్యక్తి కోరుకున్నాడు, తపస్సు చేశాడు, కాబట్టి నేను ఆయనకు ఆ వరం ఇచ్చేస్తాను అని ఇచ్చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ భగవంతుడు అలా చేయరు, విష్ణువు అలా చేయరు. భగవంతుడు ఏం చేస్తారు? నేను ఏదైనా వరం ఇస్తే ఏ విధంగా వీడిని పతనం చేస్తుంది, ఒకవేళ పతనం చేసేటువంటి వరం అయితే కనుక నేను ఇవ్వకూడదు అనుకుంటారు. ఏ వరం ఇస్తే వీడు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారో అలాంటి వాళ్ళకు మాత్రమే, అలాంటి వరాలు మాత్రమే ఇస్తారు. ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అనువైనటువంటి వరాలు. ఒకవేళ మనకి భౌతిక సంపద కావాలి అని భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు మనకి భౌతిక సంపద ఇవ్వడం వల్ల మనం శుద్ధ భక్తులుగా మారతాము అని అనుకుంటే ఇస్తారు. ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము అనుకుంటే ఇస్తారు. అదే శివుడి దగ్గరికి వెళ్తే నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమిస్తావా లేదా, గర్వం వస్తుందా, గర్వం రాకుండా నువ్వు అలానే నిలబడతావా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఆయన వరాలు ఇస్తారు. అందుకనే భౌతిక విషయంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శివుణ్ణి ఎక్కువగా గౌరవిస్తారు, శివుణ్ణి ఎక్కువగా పూజిస్తారు. ఓకే, ఆ విధంగా వాళ్ళందరూ కూడా శివభక్తులు అవుతారు. కానీ భగవంతుడు మనకి భగవద్గీతలో ఏం చెప్పారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని ధర్మాల్లో కల్లా ఉత్తమ ధర్మం ఏంటంటే నాకు శరణు వేయడం అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. నెక్స్ట్ 9వ శ్లోకం. సత్యవతి మాతాజీ. తతేతి రాజ్ఞాభిహితం సర్వలోకాహిత శివః తతేతి రాజ్ఞాభిహితం సర్వలోకహిత శివః దధారావహితో గంగాం పాదపూతచలాం హరే. దధారావహితో గంగాం పాదపూతజలాం హరే. గంగా నది ప్రవాహ వేగమును భరింపమని భగీరథుడు శివుని అర్థించగా తథాస్తు అని పలికి అతడు దానిని సమ్మతించను. విష్ణు భగవాన్ని కాలి బొట్నవేలును బహిర్గతమై పరమ పవిత్రమైన గంగను పిమ్మట పరమశివుడుకు ఏకాగ్ర చిత్తంతో తన శిరమును ధరించను. హరే కృష్ణ ప్రభుజీ. ఒకటి, భగీరథుడు తపస్సు చేశారు కాబట్టి భగీరథుడు ఈడ ప్రసన్నమైపోయారు. 2,
గంగాదేవి తన మీదకు వస్తుందంటే నేను కూడా పవిత్రం అయిపోతాను అని శివుడు అనుకున్నారు. ఎందుకంటే ఆ గంగాదేవి భగవంతుడి యొక్క పాదాలని తాకుతూ ఈ భౌతిక విశ్వంలోకి వస్తుంది కాబట్టి గంగ పవిత్రమైపోతుంది. అలాంటి గంగని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవాలనుకుంటాడు శుద్ధ భక్తుడు. ఎందుకంటే భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి నీళ్ళని ఎవరు నెత్తికి చల్లుకోరు. మనం భగవంతుడి మనం 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 ఒక బ్రాహ్మణుడు వస్తేనే బ్రాహ్మణుడి యొక్క పాదాలు కడిగి మనం ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకుంటాం. శుద్ధ వైష్ణవుడి యొక్క పాదాలను నెత్తి మీద స్వయంగా భగవంతుడి యొక్క పాదాలనే తడిపినటువంటి నీళ్ళని నెత్తి మీద కాకపోతే భక్తుడు నెత్తి మీదనే ఉంచుకోవాలని ట్రై చేస్తారు. కాబట్టి శివుడికి ఇది ఒక మంచి అవకాశం. సో స్వయంగా భగవంతుడి పాదాలను తడిపినటువంటి నీళ్లు ఈ భూమి మీదకి వస్తుంటే అవి నా శిరస్సును ధరించడానికి నేను సిద్ధము అన్నట్లే ఇక్కడ తెలియజేసేసారు. నెక్స్ట్ 10వ శ్లోకం సుజాత మాతది. భగీరథస్స రాజర్షిర్నిన్యే భువన పావని. భగీరథస రాజర్షిన్యే భువన పావని. యత్ర స్వపితॄణాం దేహా భస్మీభూతాస్మసేరతే. యత్ర స్వపితॄణాం దేహాం భస్మీభూత స్మరణేరతే. రాజర్షియగు భగీరథుడు పతిత పావనియగు గంగను తన పితరులు భస్మీభూతులైన ప్రదేశమునకు తీసుకొని వెళ్ళను. హరే కృష్ణ. ఓకే, సో సో ఆ విధంగా గంగాదేవిని శివుడి యొక్క నెత్తి మీదకి తీసుకొచ్చారు. ఆ తర్వాత భూమి మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆమె ఫోర్సు నెత్తి మీదకి వచ్చినప్పటికీ ఆగిపోయింది. సో ఆ తరువాత భూమి మీదకి వస్తే అంత ఫోర్స్ ఉండదు అనమాట. సో ఆ విధంగా భస్మీభూతులైనటువంటి తమ పితరులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రదేశానికి గంగను తీసుకొని పోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభుజీ. రథేన వాయు వేగేన ప్రాయాంతమనుధావతి. రథేన వాయువేగేన ప్రాయాంతమనుధావతి. దేశాన్ పునంతి నిర్దగ్ధాం ఆసించత్ సగరాత్మజాన్. దేశాన్ పునంతి నిర్దగ్ధానాసించత్ సగరాత్మజాన్. భగీరథుడు రథమును నదిరోహించి వాయువేగంతో పయనించగా గంగా నది అతనిని అనుసరించి పలు ప్రదేశములు పావనమర్చి చివరకు భస్మీభూతలమై ఉన్న సగర తనిలను తడిపెను. హరే కృష్ణ ప్రభుజీ. సో భగీరథుడు రథం మీద వాయువేగంతో పోతున్నారు. గంగాదేవి భగీరథుడిని అనుసరిస్తూ ఉంది. అనుసరిస్తూ భగీరథుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. సో ఆ దారిలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలను పావనం చేస్తూ గంగాదేవి భస్మీభూతులై ఉన్నటువంటి నగర సగర తనయుల్ని తడపడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 12వ శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యజ్జల స్పర్శ మాత్రేణ బ్రహ్మదండా హత అపి. యజ్జల స్పర్శ మాత్రేణ బ్రహ్మదండ హత అపి. సగరాత్మజాధివం జగ్ముః కేవలం దేహ భస్మభిః. సగరాత్మజా దివం జగ్ముః కేవలం దేహ భస్మభిః. భావము సగరతనయులు మహాపురుషుని యొడ అపరాధమనర్చి తమ దేహాగ్ని ప్రజ్వరిల్లగా భస్మమైరి. కాని గంగాజల స్పర్శ మాత్రమున వారు స్వర్గమునకు వెడల కలిగిరి. అయిన చోటి గంగాదేవిని ఆ నదీ జన్మతోనే అర్చించేడి వారిని గుర్చి వేరుగా తెలుపునదేమున్నది? భాష్యం. గంగానదిని గంగాజలముతోనే అర్చింతురు. భక్తులు దోసిలిలో గంగాజలమును తీసుకుని గంగాదేవికి అర్పింతురు. భక్తుడు దోసిలిలో గంగాజలమును తీసుకున్నప్పుడు గంగానది కోల్పోవు నది ఏదీనూ లేదు. అంటే ఆ దోసిలిలోని జలమును తిరిగి అర్పించినప్పుడు గంగానది పెరిగిపోదు. కానీ ఈ ప్రక్రియలో భక్తుడు మాత్రం విశేష లాభమును పడయును. అదే విధంగా భగవద్భక్తుడు పత్ర ఫలమును లేదా తోయం భక్తి అర్పించును. కానీ నిజమునకు అవన్నీను భగవంతునివే కనుక విడువవలసినది గాని స్వీకరించవలసింది గాని ఏదీనూ లేదు. భక్తి యోగము ద్వారా మనుజుడు పరమపురుషుడు శ్రీకృష్ణుని అనుగ్రహమును బడైనే కానీ ఏదీని పోడు. దాని వల్ల తప్పక లాభమును పడేయవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఎప్పుడైతే ఈ గంగాదేవి ఆ భస్మీభూతులై ఉన్నటువంటి తన పితరుల దగ్గరికి వెళ్ళిపోయారో వెంటనే ఆ పితరులందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు. అంటే కేవలం తాకితేనే స్వర్గానికి వెళ్ళిపోయారు. గంగాదేవి తాకితేనే స్వర్గానికి వెళ్ళిపోయారు. అంత లాభం ఉంటుంది గంగాదేవి తాకడం వల్ల, గంగాదేవిని మనం తాకడం వల్ల. అయితే
మరి గంగాదేవిని తాకితేనే అంత లాభం ఉంటుంది, మరి గంగకి అర్చన చేస్తే ఎంత లాభం ఉంటుంది? అందుకని గంగాదేవికి అర్చన చేయాలి. మాయాపూర్లో చేస్తుంటారు, గంగాదేవికి హారతి ఇస్తారు, గంగాదేవికి అర్చన చేస్తుంటారు. సో గంగాదేవికి అర్చన అంటే ఎలా చేయాలి అని అంటే, గంగా జలాన్ని మనం స్వీకరించి దోషుడితోటి తిరిగి గంగకే అర్పించాలి. అది గంగని పూజించేటువంటి విధానం. అంటే గంగలో నుంచి ఒక దోషుడు తీసినా కానీ గంగకేమీ రాదు, గంగలో నుంచి ఏమి తరిగిపోదు. అలానే మనం దోషుడు పోసినా కానీ గంగ ఏమి తరిగిపోదు, గంగ ఏమి పెరిగిపోదు. సో ఆ విధంగా మనము దోషుల జనాలు తిరిగి అర్పించినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనము ఇంకా పవిత్రులం అయిపోతాం. మనము తాకితేనే వచ్చిన లాభం కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం వస్తుంది. ఓకే, నెక్స్ట్ 13 ఉషశ్రీ మాతది. భస్మీభూతాంగ సంఘేన స్వర్యాత సగరాత్మజా. భస్మీభూతాంగ సంఘేన స్వర్యాతాః సగరాత్మజాః. కిం పునః శ్రద్ధయా దేవీం సేవంతే ఏ ధృతవ్రతాః. కిం పునః శ్రద్ధయా దేవీం సేవంతే ఏ ధృతవ్రతాః. రఘువంతుల వారి భావము, భస్మీభూతులైన సగరతనయులు కేవలము గంగాజల స్పర్శ మాత్రమున పునీతులై స్వర్గమునకెగిరి కనుక శ్రద్ధతో దృఢవ్రతుడై గంగాదేవిని అర్చించు భక్తుని గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? అతనికి వనగూడి లాభమును గూర్చి ఎవరైనను కల్పనము మాత్రమే చేయగలరు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇది వస్తుంది, అది వస్తుంది, ఆ లాభం వస్తుంది, ఈ లాభం వస్తుంది, కల్పనలు చేయడమే కానీ మన కల్పనలకు మించి ఉంటుంది గంగాదేవికి అర్చన చేస్తే మనకు ఉండేటువంటి లాభం. యాక్చువల్గా మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, చైతన్య చరితామృతంలో చదివితే తెలుస్తుంది. ఎందుకంటే కోలావేచ శ్రీధరు గంగాదేవికి పూజ చేస్తారు. కోలావేచ శ్రీధరు అరటిపళ్ళు అమ్ముకునేటువంటి ఒక వ్యాపారి. అరటిపళ్ళు అమ్ముకొని వచ్చినటువంటి డబ్బుల్లో సగభాగాన్ని గంగాదేవికి పూజించడానికి ఆయన ఉపయోగిస్తారు. అలా గంగాదేవిని పూజించినటువంటి ఆయన ముక్తిని పొందారు, చైతన్య మహాప్రభు చెప్పారు. ఎందుకంటే గంగాదేవి భగవంతుడి యొక్క అవతారం, స్వయంగా భగవంతుడి యొక్క అవతారం. మనందరికీ గంగాదేవి భగవంతుడి భక్తురాలు అని మనకు తెలుసు. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, స్వయంగా భగవంతుడి యొక్క విస్తారం, భగవంతుడి యొక్క అవతారం గంగాదేవి. గంగను పూజిస్తే భగవంతుడిని పూజించినట్లే. సో ఆ విధంగా గంగను పూజించినటువంటి కోలావేచ శ్రీధర్ కూడా ముక్తిని పొందారు. అది మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఓకే, కాబట్టి గంగను పూజించడం వల్ల వచ్చేటువంటి లాభము కేవలం పాపాలను కోల్పోయి స్వర్గానికి వెళ్ళడం కాదు. అంటే ఇప్పుడు వీళ్ళు సగరుడు యొక్క మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ భగీరథుడి యొక్క పూర్వజులందరూ కూడా గంగను పూజించాల, గంగను తాకారు అంతే. భస్మమైపోయి ఉన్నటువంటి వాళ్ళు గంగను తాకారు అంతే. అదే పూజిస్తే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి మన మనోకల్పనలు కూడా చేయలేనంత లాభము గంగని పూజిస్తే వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. నహేతత్పరమాశ్చర్యం స్వర్ధున్యాయదిహోదితం. నహేతత్పరమాశ్చర్యం తజ్జునాయదిహోదితం. అనంతచరణాం భోజా ప్రసూతాయ భవచ్చిదః. అనంతచరణాం భోజా ప్రసూతాయ భవచ్చిదః. గంగాదేవి అనంతదేవుని పాదపద్మముల నుండి బహిర్గతమైన కారణమున మనుజుని భవబంధ విముక్తులు చేయ సమర్థురాలై ఉన్నది. కనుక ఆమెను గూర్చి ఇచ్చట వర్ణితమైన దేదీను ఆశ్చర్యకరమైనది కాదు. భాష్యము. గంగా నదిలో నిత్యము స్నానము చేయువాడు చక్కని ఆరోగ్యం కలిగి ఉండి క్రమముగా భగవద్భక్తులగుటను వాస్తవముగా చూడవచ్చును. గంగా స్నానము యొక్క ప్రభావమే అది. గంగా స్నానము సర్వశాస్త్రములో ఉపదేశింపబడింది. ఈ మార్గమును చేపట్టిన వాడు నిక్కముగా సమస్త పాప దూరుడగును. భస్మీభూతులైన సగరతనయులు గంగాజల స్పర్శ మాత్రమున స్వర్గలోకమునకు వెడలుట దీనికి చక్కని ఉపమానము. హరే కృష్ణ ప్రభుజీ. గంగాదేవి యొక్క శక్తి ఏమిటి అని అంటే, ఎంత వాళ్ళనైనా సరే వాళ్ళ పాపాల నుంచి విముక్తులు చేస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. అయితే గంగలో స్నానం చేసినటువంటి మనం ఏం చేయాలి? పాపాలను కోల్పోయి మళ్ళీ గంగ మీద ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ పాపాలు చేయకూడదు.
యాక్చువల్గా మనం అందరం ఏం చేస్తామంటే కాశీకి వెళ్తాం, గంగలో స్నానం చేస్తాం. ఎందుకు వెళ్తాం? పవిత్రం అయిపోవడం కోసం చేస్తాం. ఇక్కడ చెప్పినట్లు గంగను తాకితేనే పవిత్రం అయిపోతాం. సో స్నానం చేసిన మనము మళ్ళీ గంగా ఒడ్డు మీదకి వచ్చేసి మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ అవే వ్యాపారాలు, అవే తప్పులు, అవే పాపాలు, అవే అన్నీ చేస్తుంది. అయితే గంగలో స్నానం చేసినంత మాత్రాన నువ్వు భక్తుడుగా మారకపోతే నీ పాపాలేం పోవు, నీ ప్రవృత్తి ఏం పోదు. అందుకని భక్తులు గంగా స్నానం కంటే కూడా, భక్తుల సాంగత్యం అనేటువంటిది గంగా స్నానం కంటే కూడా ఎక్కువ. గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి కానీ పాప ప్రవృత్తి పోదు. అదే భక్తుల సాంగత్యంలో ఉంటే పాపాలు పోవడమే కాకుండా పాప ప్రవృత్తి కూడా పోతుంది, పాపం చేసేటువంటి ప్రవృత్తి కూడా పోతుంది. అయితే ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నారంటే గంగలో కనుక పదే పదే స్నానం చేస్తూ ఉండడం వల్ల మనం భక్తులుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గంగా దగ్గరికి పవిత్రమైనటువంటి శుద్ధ భక్తులు వస్తూ ఉంటారు గంగను పవిత్రం చేయడం కోసం. అలాంటి భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుంది మనకి. ఎప్పుడైతే గంగా నది అంటే ఇప్పుడు మనం కాశీకో లేకపోతే మాయాపూరో వెళ్ళి గంగలో స్నానం చేస్తున్నాం అనుకోండి, మనకు అక్కడ భక్తులు పరిచయం అవుతారు. భక్తులతో కూర్చుంటాం, భక్తులతో మాట్లాడతాం, పవిత్రమైనటువంటి వ్యక్తులతో మాట్లాడతాం, శుద్ధ వైష్ణవులతో మాట్లాడతాం. అలా మాట్లాడడం వల్ల, వాళ్ళ సాంగత్యంలో ఉండడం వల్ల మనం కూడా పవిత్రం అయిపోతాం, మనం పాప ప్రవృత్తిని కూడా కోల్పోతాం, శుద్ధ భక్తులుగా మారుతాం. ఎలా? గంగలో స్నానం చేసి మనం పవిత్రం అవ్వాలి అని పోయి మనం శుద్ధ భక్తులుగా మారి గంగనే పవిత్రం చేసే స్థాయికి వెళ్ళిపోతాం మనం. అది మనము పదే పదే భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల కలిగేటువంటి లాభం. కాబట్టి మన అందరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అని అంటే కేవలం మనం పాపాలను పోగొట్టుకోవడం కోసం గంగలో మునగడం కాదు, మనం భక్తులు అవ్వడం కోసం గంగలో మునగాలి, గంగ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ మనం భక్తుల సాంగత్యం ఇక్కడ దొరికింది అనుకోండి, మనకి మనం ఉన్నటువంటి ఊర్లోనే, మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే మనకు భక్తుల సాంగత్యం దొరికింది అనుకోండి, ఇక మీరు కాశీ వెళ్ళవసరం లేదు, ఇక మీరు గంగలో స్నానం చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ పవిత్రం మీరు అయిపోతున్నారు ఆల్రెడీ. కాబట్టి గంగలో స్నానం చేసినటువంటి వ్యక్తులని పవిత్రం చేసేటువంటి శక్తి గంగకి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలియజేశారు. ఎక్కడి నుంచి వచ్చింది? స్వయంగా భగవంతుడి యొక్క పాదాలని తాకింది కాబట్టి గంగాదేవి, గంగకి ఆ శక్తి వచ్చింది. ఎవరి పాపాలనైనా కానీ పవిత్రం చేయగలిగిన శక్తి ఆమెకు వచ్చింది. 15వ శ్లోకం సత్యవతి మాత. సన్నివేశమనో యస్మిన్ శ్రద్ధయా మునయో మలాం. సన్నివేశమనో యస్మిన్ శ్రద్ధయా. సత్యవతి మాతాజీ చదువు. హరే కృష్ణ. సన్నివేశమనో యస్మిన్ శ్రద్ధయా మునయో మలాః. త్రైగుణ్యం దుస్త్యజం హిత్వా సద్యో యాతాస్తదాత్మతాం. త్రైగుణ్యం దుస్త్యజం హిత్వా సద్యో యాతాస్తదాత్మతాం. కామవాంఛారహితులకు మునులు తమ మనస్సును పూర్తిగా భగవత్ సేవకి అంకితం కావింతురు. అట్టివారు భవబంధం నుండి అనాయాసముగా ముక్తులై భగవంతుని దివ్య గుణమును బడసి దివ్య స్థితిలో నెలకొనెదరు. దేవదేవుని మహిమే ఇది. హరే కృష్ణ. ఓకే, భక్తులు ఎలా ఉంటారంటే కామవాంఛారహితంగా, అంటే ఎలాంటి కోరికలు లేనిటువంటి వాళ్ళై ఉంటారు భక్తులు. భగవత్ సేవకే అంకితమై ఉంటారు. అలా భవబంధాల నుంచి సునాయాసంగా ముక్తులై భగవంతుని దివ్య గుణాలను పొంది భగవంతుడి దివ్య స్థితిలో భక్తులు కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే గంగలో స్నానం చేయడం వల్ల భక్తులు అవుతారు, భక్తులు అవడం వల్ల భగవంతుడి యొక్క దివ్య గుణాలను పొందుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అది గంగలో స్నానం చేస్తే వచ్చేటువంటి లాభం. ఓకే, ఈ రోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇక భగీరథుడి యొక్క పుత్రుడు నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనకి నెక్స్ట్ వస్తుంది. ఇక సుధాషుడు గురించి వస్తుంది. సుధాషుడు కథ అంతా కూడా మనకి భగీరథుడి యొక్క పుత్రుడు, ఆయన పుత్రుడు ఎవరైతే ఉన్నారో సుధాసుడు, ఆ సుధాసుడి యొక్క కథ వస్తుంది. ఆ తర్వాత మనకి శ్రీరామచంద్రుడి కథ వస్తుంది. నెక్స్ట్ అధ్యాయం అంతా కూడా శ్రీరాముడి గురించి ఉంటుంది. ఓకే, శ్రీరాముడి యొక్క లీలల గురించి ఉంటుంది. సో రేపు మనం మిగిలిన ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.